నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. వెల్, మేబీ నిన్న వచ్చిన రిజల్ట్ ద్వారా మేబీ కొంచెం డిసప్పాయింట్ అయి ఉండొచ్చు, కొంచెం బాధలో ఉండొచ్చు. బట్ ఇట్స్ స్పోర్ట్. ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, ఎవరో ఒకళ్ళు ఓడిపోతారు. గెలిచినంత మాత్రాన వాళ్ళు ఇక్కడితో ఆగరు, ఓడిపోయినంత మాత్రాన కూడా వాళ్ళు ఇక్కడితో ఆగరు. ఇట్ కీప్స్ మూవింగ్ ఆన్ జస్ట్ లైక్ ద లైఫ్ అంతే. ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా సరే మనం మళ్ళీ ముందుకు వెళ్తూనే ఉంటాము. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద స్పిరిట్. ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ దాట్ పర్టికులర్ మూమెంట్. ఆ పర్టికులర్ మూమెంట్లో మనం ఉన్నప్పుడు మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నాము, వాట్ సార్ట్ ఆఫ్ క్యారెక్టర్ దట్ వీఆర్ షోయింగ్ అనే దాని మీద మొత్తం ఆధారపడి ఉంటుంది. ఎనీవేస్, మనందరం కూడా కొన్నిసార్లు సక్సెస్ అవుతాము, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాము. బట్ ఇట్స్ ఓకే. ఇఫ్ వీ ఫెయిల్, వీల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్. ఇఫ్ వీ సక్సీడ్, వీల్ మూవ్ అహెడ్. సో ఇన్ ఎనీ విచ్ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. దాట్స్ ద మోటో ఆఫ్ ద లైఫ్ అనమాట. ఎనీవేస్, కమింగ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇవాళ మనం డిస్కస్ చేసే అంశాలు ఏంటి అంటే, అయోధ్య నగరం సరయూ నది ఒడ్డున ఉందనే సంగతి మనకు తెలుసు. అక్కడ రామ మందిర్ కట్టడం ఆల్మోస్ట్ ఫినిష్ అవ్వబోతోంది. తొందరలోనే దాన్ని ఓపెన్ కూడా చేసేస్తారు, ఇనాగరేట్ చేస్తారు. అయితే ఈ సరయూ నదిలో ఒక 2 కొత్త రకమైన వెజల్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నారు. సో దట్ అక్కడ పర్యాటక రంగాన్ని ఇంకొంచెం ప్రోత్సహించవచ్చు, ఇంకొంచెం ప్రమోట్ చేయొచ్చు అని. అయితే ఈ రెండింటికి వాళ్ళు పెట్టిన పేరేంటి, ఈ 2 ఏ విధమైన వెజల్స్? అలానే ది కాండే నాస్ట్ బెస్ట్ ప్లేస్ టు విజిట్ 2024 లిస్ట్లో ఇండియా నుంచి ఒకే ఒక్క సిటీకి గౌరవం దక్కిందనమాట. మరి ఆ సిటీ ఏది? ఆ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? అది ఎందుకింత ప్రత్యేకం? అలానే ప్రధానమంత్రి రక్షణకి సంబంధించి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ని ఎస్పీజీ అని పిలుస్తారు. ఈ ఎస్పీజీ యొక్క ఫుల్ ఫామ్ మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ చేసి చెప్పండి. వెల్, వీల్ ఆల్సో గెట్ టు నో దట్ ఇన్ డీటెయిల్తో ఆ ఎస్పీజీకి ముఖ్య అధికారిగా రీసెంట్గా ఒకళ్ళు నియమితులయ్యారు. ఆ పర్సన్ ఎవరు? అలానే జైపూర్ నగరం ఏదైతే ఉందో, ద పింక్ సిటీ, అక్కడ ఉన్న నోహర్గఢ్ ఏదైతే కోట ఉందో, ఆ కోట లోపల జైపూర్ నగరానికి సంబంధించిన మ్యూజియం ఉంది. అక్కడ వ్యాక్స్ స్టాచ్యూస్ని పెడుతున్నారు. అయితే వాళ్ళు రీసెంట్గా చెప్పింది ఏంటంటే, మేము ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ది అక్కడ ఒక వ్యాక్స్ స్టాచ్యూ పెట్టాలి అని అనుకుంటున్నాము అని. హూజ్ స్టాచ్యూ ఇస్ దట్? సో ఈ విధంగా వీటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, అప్టేక్ జాబ్స్ ప్రెజెంట్స్ నవాంస, ద మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఇన్ బ్రీఫ్. ఈ నవాంస అనే అంశం ఏదైతే బేసిక్గా ఉందో, నవాంస ఈ పేరు యొక్క అర్థం ఏంటి? నవ అంశాలు, 9 టాపిక్స్. ఇంటర్నేషనల్, నేషనల్, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్లేసెస్ ఇన్ న్యూస్, పర్సన్స్ ఇన్ న్యూస్, ఇంపార్టెంట్ డేస్, స్పోర్ట్స్, మిసిలేనియస్. ఇలా మేజర్గా కరెంట్ అఫైర్స్ని దృష్టిలో పెట్టుకుని, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని ఏవైతే 9 మేజర్ టాపిక్స్ ఉన్నాయో వాటిని ఈ కరెంట్ అఫైర్స్ ఎడిషన్ ఏదైతే ఇన్ బ్రీఫ్ ఉందో దాంట్లో పొందుపరచడం జరిగిందనమాట. దీనిలో ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లోకి వెళ్ళి దీనిని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మీరు ఏ ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా సరే హ్యాపీగా ఇవ్వచ్చు. గుర్తుంది కదా, అప్టేక్ జాబ్స్ ప్రెజెంట్స్ నవాంస కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ మంత్లీ వైజ్ ఇన్ బ్రీఫ్ అనమాట. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. నౌ లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 1. విచ్ టైప్ ఆఫ్ వెజల్స్ టు నావిగేట్ సరయూ రివర్ ఇన్ అయోధ్య? సరయూ నది ఒడ్డున అయోధ్య నగరం ఉంది అనే సంగతి మనకు తెలుసు. ఈ అయోధ్య నగరంలోనే రామ మందిర్ కట్టడం కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. వెరీ సూన్ విత్ ఇన్ 2024 బిగినింగ్లో జనవరి నెలలో దానిని ఇనాగ్రేట్ కూడా చేసేస్తారు, అంటే దాన్ని ప్రారంభించేస్తారు. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సరయూ నది మీద లేదా సరయూ నదిలో పర్యాటక రంగం, టూరిజం సెక్టర్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక 2 కొత్త వెజల్స్ని తీసుకొచ్చిందనమాట. ఆ 2 వెజల్స్ ఏ విధమైన వెజల్స్ అన్నది ప్రశ్న. బేసిక్గా దోస్ 2 ఆర్ సోలార్ వెజల్స్. ఇక్కడ మీరు గమనించవచ్చు, దిస్ ఈజ్ అన్ ఇల్లస్ట్రేటివ్ పిక్, అంటే ఊహా చిత్రం అనమాట. సో వెజల్ ఏదైతే ఉందో దాని మీద ఇలా సోలార్ ప్యానల్స్ ఉంటాయి. సో దట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నది మీద పడవలో ప్రయాణం చేయడం అనేది ట్రెడిషనల్. అదే పడవ ఒకవేళ సౌరశక్తి, సోలార్ ఎనర్జీతో నడిస్తే దట్ ఈజ్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ ట్రెడిషన్ విత్ మోడర్నిటీ. అంటే ఏదైతే మనం అప్పటి నుంచి పాటిస్తూ వస్తున్నామో దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ దానికి కొంచెం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని యాడ్ చేస్తున్నాం అనమాట. సో దానిని చూపించాలి. సో ఇండియా సస్టైనబుల్గా కూడా డెవలప్ అవ్వగలదు అని ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ 2 సోలార్ వెజల్స్ని తీసుకొచ్చారు. అయితే వాటిని రామాయణ వెజల్స్ అని పిలుస్తున్నారు అనమాట. సో దాట్ ఈజ్ ద థింగ్ అబౌట్ దిస్. ఇవి ఇంకా స్టార్ట్ చేయలేదు. ఏదైతే అయోధ్య రామ మందిరం ఉందో అది ప్రారంభించే కొన్ని రోజుల ముందు దీన్ని కూడా ప్రారంభిస్తారు అని చెప్పారు. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 2. Which Indian vibrant city has secured a spot in the Condé Nast list of best places to visit in 2024? యాక్చువల్గా అయితే
ఈ కాండినాస్ లిస్ట్ ఆఫ్ బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఏదైతే ఉందో వాళ్ళు ఏషియా మొత్తానికి ఇచ్చారు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియాకి సంబంధించి ఒకే ఒక్క నగరానికి ఇందులో చోటు దక్కిందనమాట. ఆ సిటీ ఏంటి అన్నది ప్రశ్న. ఆ సిటీ వచ్చేసి కొచ్చి. చాలామంది దీన్ని కొచ్చిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వెల్, కొచ్చిన్ పాత పేరు, కొచ్చి కొత్త పేరు. సో వాళ్ళు ఏషియాకి సంబంధించి రిలీజ్ చేసిన లిస్ట్లో కొచ్చి ఉంది. ఇండియాకి సంబంధించి అన్ని నగరాల్లో ఇట్ ఈస్ ద ఓన్లీ సిటీ టు బీ దేర్. సో ఎందుకు ఈ విధంగా ఉంది అని అంటే అక్కడ బీచెస్ అవ్వచ్చు, లేదా వివిధ టూరిస్ట్ డెస్టినేషన్స్ అవ్వచ్చు, టూరిస్ట్ స్పాట్స్ అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా టూరిస్ట్ ఫ్రెండ్లీగా వాళ్ళు డెవలప్ చేశారనమాట. అంటే ఉదాహరణకి ఏదో ప్రాంతం ఉంది జనాలు వెళ్ళి చూస్తున్నారు అన్నట్టు కాకుండా మీరు వెళ్ళి అక్కడ ఉండి కూడా చూసే విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇన్ వన్ వే ఇట్స్ ద బెటర్మెంట్ ఆర్ రాదర్ వీ కెన్ సే ఇట్స్ ద గవర్నమెంట్ విచ్ ఇస్ డూయింగ్ బెటర్ అని చెప్పొచ్చు. అలానే కొచ్చిన్ గురించి లేదు కొచ్చి గురించి అలాగో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే CIAL, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దిస్ ఈజ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ టు కంప్లీట్లీ రన్ ఆన్ సోలార్ ఎనర్జీ. ప్రపంచంలోనే మొట్టమొదటి విమానాశ్రయం అన్నమాట. ఎందుకు? సౌరశక్తితో నడుస్తుంది ఇది. మొత్తం విమానాశ్రయం, మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కూడా సౌరశక్తితోనే నడుస్తుంది. ఆ విధంగా నడపబడుతున్న మొట్టమొదటి ఎయిర్పోర్ట్ ఇది ప్రపంచంలో. సో దాట్ ఈస్ సంథింగ్ దట్ వీ రియలీ నీడ్ టు రిమెంబర్ ఫర్ షూర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 3. విచ్ కంట్రీ ర్యాంక్స్ థర్డ్ ఇన్ గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్స్? గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా, ర్యాంకింగ్స్ అంటే 1 2 3 4 పొజిషన్స్. బాగానే ఉంది. యూనికార్న్ అంటే ఏంటి అని మీలో చాలామందికి డౌట్ రావచ్చు. వెల్, యూనికార్న్ అంటే ఏంటి? యూనికార్న్ కాకుండా వేరే విధమైన స్టార్టప్స్ ఉంటాయా ఉండవా, ఇలా వీటన్నిటికీ సంబంధించి ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో అప్టెక్ జాబ్స్ కరెంట్ అఫైర్స్ ఛానల్లో ఉంది. అక్కడ మీకు అసలు స్టార్టప్ అంటే ఏంటి, యూనికార్న్ స్టార్టప్ అంటే ఏంటి, బ్లూ వేల్ స్టార్టప్ అంటే ఏంటి, ఎలిఫాంట్ స్టార్టప్ అంటే ఏంటి, ఇలా వివిధ రకాల స్టార్టప్ల గురించి వివరంగా చెప్పడం జరిగింది. సో అందుకని ఇక్కడ వాటన్నిటి గురించి డిస్కస్ చేయట్లేదు. బట్ బేసిక్గా సింపుల్గా యూనికార్న్ అంటే ఏంటి అని మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అదొక గుర్రం అన్న సంగతి అయితే అర్థమవుతుంది. కానీ ఖడ్గమృగం రైనోసారస్కి కొమ్ము ఉంటుంది కానీ గుర్రానికి కొమ్ము ఉండడం మనం ఎక్కడా చూడలేదు. బికాస్ నిజంగా అవి ఎక్కడా లేవు. సో ఇది ఒక ఇమాజినరీ పిక్చర్ అనమాట, లేదు ఒక ఇమాజినరీ క్రీచర్. ఇప్పుడు మనం పురాణాల్లో, ఇతిహాసాల్లో కొన్నిసార్లు గుర్రం రెక్కలతో వచ్చి రాజకుమారిని తీసుకెళ్ళిపోయిన సంథింగ్ అలా వింటూ ఉంటాం. నిజంగా అలా ఉంటాయంటే మనం ఎప్పుడు చూడలేదు. సో అలాంటి ఒక ఊహా చిత్రం లేదా ఒక ఊహ క్రియేషన్ అనమాట అది, ఇమాజినింగ్ పిక్చర్. సో ఇది బేసిక్గా స్టార్టప్స్కి బాగా యూజ్ చేస్తారు. ఏ కంపెనీకైనా సరే దాని యొక్క వాల్యుయేషన్ ఒకవేళ 100 కోట్లు దాటి వెళ్ళిపోతే దానిని యూనికార్న్ స్టార్టప్ అంటారనమాట. అలా విచ్ కంట్రీ ర్యాంక్స్ థర్డ్ ప్లేస్లో ఉన్న దేశం ఏది అని? వెల్, ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ USA అమెరికా, సెకండ్ ప్లేస్లో ఉన్న కంట్రీ చైనా, థర్డ్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఈజ్ ఇండియా. USA హ్యాస్ 668 యూనికార్న్ స్టార్టప్స్, whereas China has 172. India has only 72. You can see the difference. అమెరికాలో 668 యూనికార్న్ కంపెనీలు ఉన్నాయి, అంటే 100 కోట్ల విలువ చేయగలిగే కంపెనీలు ఉన్నాయన్నమాట. అండ్ రిమెంబర్, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు కాదు. ఈ మధ్యకాలంలో గడిచిన 5-10 సంవత్సరాలలోనే స్థాపితమై, అంటే ఎస్టాబ్లిష్ అయ్యి 100 కోట్ల వాల్యుయేషన్ దాటిన కంపెనీలు అనమాట ఇవన్నీ కూడా. అలా యూఎస్ఏలో 668 ఉంటే చైనాలో 172 ఉన్నాయి. లుక్ ఎట్ ద డిఫరెన్స్ ఓవర్ హియర్. అండ్ ఇండియా దగ్గర ఓన్లీ 72 ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనికార్న్ ఇస్ బైజూస్. ఈ గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్స్లో వరల్డ్ వైడ్గా బైజూస్కి 36th పొజిషన్ వచ్చింది. ఒకప్పుడైతే $21 బిలియన్ వాల్యుయేషన్ ఉండేది బైజూస్కి, బట్ ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ $11 to $12 బిలియన్ వాల్యుయేషన్ మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట. వాట్ ఎవర్ బీ ఇట్, ఏ కంట్రీ థర్డ్ ప్లేస్లో ఉందన్నారు? థర్డ్ ప్లేస్లో ఇండియా ఉంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 4. హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద న్యూ చీఫ్ ఆఫ్ SPG? సార్, మేము చిన్నప్పుడు SPD అనేది ఒకటి చూసేవాళ్ళం సార్. పవర్ రేంజర్స్, SPD ఎమర్జెన్సీ ఒకటి ఉండేది. మాకు ఆ SPD తెలుసు కానీ ఈ SPG తెలియదని మేబీ కొంతమంది అనొచ్చు. ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసం చెప్తున్నాను. SPG అంటే స్పెషల్, P ఫర్ ప్రొటెక్షన్, G ఫర్ గ్రూప్. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. స్పెషల్ అని పేర్లోనే చెప్తుంది కదా. ప్రొటెక్షన్ గ్రూప్ అంటే అర్థమవుతుంది రక్షణ కల్పించడానికి ఒక సమూహం అని. కానీ స్పెషల్ అంటే ఏంటి? ఎయిదర్ స్పెషల్ పర్సన్స్కైనా ప్రొటెక్షన్ కల్పించే గ్రూప్ అయినా ఉండాలి, లేదు స్పెషల్ అకేషన్స్లో అయినా ప్రొటెక్షన్ కల్పించే గ్రూప్ అయి ఉండాలి. వెల్, ఈ రెండిట్లో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి, లేదు ఒక 3 సెకండ్లు ఆగండి. వెల్, SPG స్పెషల్ అకేషన్స్లో ప్రొటెక్షన్ ఇచ్చే గ్రూప్ కాదు, రాదర్ స్పెషల్ పర్సన్స్కి ప్రొటెక్షన్ ఇచ్చే గ్రూప్.
ఇంతకీ ఇండియాలో వీళ్ళు ఎవరికి ప్రొటెక్షన్ ఇస్తున్నారు అని అంటే ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రభుత్వాధినేత, ప్రధానమంత్రికి, ప్రైమ్ మినిస్టర్కి ప్రొటెక్షన్ ఇచ్చే ఒక ఎలీట్ ప్రొటెక్షన్ గ్రూప్ అన్నమాట, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. దీనికి ముఖ్య అధికారిగా అంటే చీఫ్గా ఎవరిని అపాయింట్ చేశారు గవర్నమెంట్ అన్నది ప్రశ్న. ఆయన మరెవరో కాదు, ఆలోక్ శర్మ గారు. ఇక్కడ మీరు చిత్రపటంలో కూడా గమనించవచ్చు ఆలోక్ శర్మ గారిని. హీ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఇంతకుముందు ఆయన యూపీ క్యాడర్కి సంబంధించి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. బట్ అగైన్ ఎస్పీజీలో అడిషనల్ సెక్రటరీ లేదా అడిషనల్ డైరెక్టర్గా ఉన్నారు ఆయన. నౌ హీ హ్యాస్ బీన్ ప్రమోటెడ్ అప్ ది ఆర్డర్ అనమాట. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 5. హూజ్ వ్యాక్స్ స్టాచ్యూ ఈజ్ గోయింగ్ టు బి ఇన్స్టాల్డ్ ఇన్ జైపూర్ వ్యాక్స్ మ్యూజియం? వెల్, క్వశ్చన్ సంగతి ఏమో కానీ కింద పిక్చర్ చూసి అయితే మీకు ఇంకా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. వెల్, ఫర్ పీపుల్ హూ డోంట్ రికగ్నైజ్ హిమ్, పీపుల్ హూ డోంట్ ఐడెంటిఫై హిమ్, హీ ఈజ్ విరాట్ కోహ్లీ. ఈవెన్ నిన్న ముగిసిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఏదైతే ఉందో దాంట్లో విరాట్ కోహ్లీ వాజ్ గివెన్ ద అవార్డ్ ఆఫ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. అంటే 2023లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్కి సంబంధించి ది బెస్ట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారా అంటే విరాట్ కోహ్లీ అని అవార్డు ఇచ్చారనమాట. అలానే జైపూర్లో నహర్గఢ్ అని ఒక ఫోర్ట్ ఉంది. నహర్గఢ్ రాసేటప్పుడు GARH అని రాసినా వాళ్ళు పలికేటప్పుడు గఢ్ అని పిలుస్తారనమాట, ఛత్తీస్గఢ్ లాగా. ఇప్పుడు ఉదాహరణకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉందా, మీరు రాసేటప్పుడేమో GARH అని రాస్తారు, కానీ పలికేటప్పుడు ఛత్తీస్గఢ్ అంటారు. ఎందుకనంటే చిన్న చిన్న రాజ్యాలు, చిన్న చిన్న ప్రాంతాలు అప్పట్లో గఢ్ అని పిలిచేవాళ్ళు అనమాట. సో అట్లా నహర్గఢ్ ఏదైతే ఫోర్ట్ ఉందో ఆ ఫోర్ట్ లోపలే ఈ జైపూర్ వ్యాక్స్ మ్యూజియం ఉంది. విరాట్ కోహ్లీ ఏదైతే స్టాచ్యూ వాళ్ళు ఇన్స్టాల్ చేయబోతున్నారో దాంతో కలుపుకుని అక్కడ 43 స్టాచ్యూస్ ఉండబోతున్నాయి. ఈ విధంగా విరాట్ కోహ్లీ ఒక విధంగా ఇమ్మోర్టల్ అయిపోయాడని చెప్పచ్చు. ఎందుకంటే తన తర్వాత కూడా వ్యాక్స్ స్టాచ్యూ అక్కడే ఉంటుంది కదా, అందుకని. అలానే విరాట్ కోహ్లీని చాలామంది కింగ్ కోహ్లీ అని పిలుస్తారు. ఇక్కడ మీకు నిజంగా లైఫ్ అంటే ఏంటని అర్థం కావడానికి ఒక బిజినెస్ లెసన్ చెప్తున్నాను. ఇప్పుడు విరాట్ కోహ్లీని కింగ్ కోహ్లీ అని అసలు ఎవరు పిలిచారు? ఎవరో ఒకరు ఫస్ట్ టైం పిలిచుంటాను కదా, జనాలకు అలవాటైంది. రోహిత్ శర్మకి హిట్ మ్యాన్ అవ్వచ్చు, కోహ్లీకి కింగ్ కోహ్లీ అవ్వచ్చు. సో బేసిక్గా కొన్నిసార్లు పేర్లు అభిమానులు ఇస్తారు, కానీ కొన్నిసార్లు ఇమేజ్లని క్రియేట్ చేస్తారు. వెల్, నేను ఇది ఎవరి మీదో కక్షతోనో అలా రివెంజ్ తీసుకోవడానికి ఏం చెప్పట్లేదు, మీకు అవేర్నెస్ రావడం కోసం చెప్తున్నాను. దేర్ ఈజ్ అ కంపెనీ కాల్డ్ కార్నర్ స్టోన్. ఈ కార్నర్ స్టోన్ని బంటీ సజ్దేవ్ ఒక పర్సన్ రన్ చేస్తున్నాడు. జాగ్రత్తగానండి, ఈ కార్నర్ స్టోన్ కంపెనీని బంటీ సజ్దేవ్ అనే పర్సన్ రన్ చేస్తున్నాడు. వీళ్ళు డిసైడ్ అయ్యారు ఏమని, కోహ్లీని మనం కింగ్ చేద్దాము అని. అందుకే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సచిన్ని గాడ్ అన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఒకళ్ళు గాడ్ అయిపోయారు కాబట్టి ఇంకొకళ్ళని గాడ్గా క్రియేట్ చేయలేరు. సో రాజుగా అయితే క్రియేట్ చేయొచ్చు కదా, అలా కోహ్లీని కింగ్ చేశారు. అలానే మీలో చాలామంది ఎవరైతే క్రికెట్ బాగా ఫాలో అవుతారో వాళ్ళకి మేబీ తెలిసే ఉంటుంది, శుభ్మన్ గిల్ని ప్రిన్స్ అని పిలుస్తున్నారు. అంటే గాడ్కి వారసుడు కింగు, కింగ్కి వారసుడు ప్రిన్స్. సో వాళ్ళు బ్రాండ్ ఇమేజ్ని అలా క్రియేట్ చేస్తున్నారు. అలా ఎవరు చేశారు? కార్నర్ స్టోన్ కంపెనీ. ఇలా ప్రతి పర్సన్కి, ఎస్పెషల్లీ ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, స్పోర్ట్స్ పీపుల్ అవ్వచ్చు, సినిమా పీపుల్ అవ్వచ్చు, లేదా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళు పబ్లిక్కి ఎలా కనిపించాలి, పబ్లిక్ వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అనేది కూడా మేనేజ్ చేయడానికి కంపెనీస్ ఉన్నాయి. వీటినే కొన్నిసార్లు PR టీమ్స్ అని కూడా అంటూ ఉంటారు, పబ్లిక్ రిలేషన్స్ టీమ్. ఇప్పుడు ఉదాహరణకి మీరు చాలామంది జాగ్రత్తగా గమనిస్తే, ఉదాహరణకి చెప్తాను, అగైన్ నో కక్ష నో కార్పణ్యాలు నథింగ్. ఉదాహరణకి మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్, ఆయన మామూలుగా బయట ఎక్కువ మాట్లాడరు, ఇంటర్వ్యూస్కి వచ్చినా సరే పెద్దగా మాట్లాడారు, ఆయన చాలా సైలెంట్గా ఉంటారు. కానీ కొన్నిసార్లు చాలామంది అభిమానులు మీరు సోషల్ మీడియాకి ఎందుకు రావట్లేదు అని అడిగినా ఆయన రాలేదు, అభిమానులు అడిగినా సరే. బట్ మీరు రీసెంట్గా గమనిస్తే ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ హీ కేమ్ టు ఇన్స్టాగ్రామ్, ఆయన సోషల్ మీడియాకి వచ్చారు. ఎందుకు? బికాస్ మెల్లిమెల్లిగా మార్కెట్ పెరుగుతోంది. ఒకప్పుడు ఓన్లీ తెలుగు రాష్ట్రాల మార్కెట్ మటుకే ఉండేది. బాహుబలి వచ్చిన తర్వాత హీ బికేమ్ ఏ పాన్ ఇండియా స్టార్, హీ బికేమ్ ఏ నేషనల్ స్టార్. సో ఇప్పుడు కంట్రీ మొత్తం పాపులారిటీ ఉంది. మరి ఆ పాపులారిటీని కాపాడుకోవాలి అంటే ఎప్పటికప్పుడు జనాలతో టచ్లో ఉండాలి అని అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉండాలి. సో అందుకని తనకి ఇష్టం లేకపోయినా యాజ్ ఎ పర్సన్గా, యాజ్ అన్ ఇండివిజువల్గా హీ ఈజ్ క్వైట్ రిజర్వ్డ్, అందరితో అంత ఓపెన్ అవ్వరు ఆయన. అయినా సరే బికాస్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ హీస్ కమింగ్ అవుట్. సో ఇలా PR టీమ్స్, ఇలా
బ్రాండ్ ఐడెంటిఫికేషన్ లేదు, బ్రాండ్ మేనేజ్మెంట్ టీమ్స్ ఉంటాయి, కంపెనీస్ ఉంటాయి అనమాట. సో వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ప్రతిదీ కూడా మనకి కనిపించేది నిజం కాదు. సమ్ థింగ్స్ ఆర్ బీయింగ్ మ్యాన్యుఫ్యాక్చర్డ్. సో మీరు వీటిని కూడా అర్థం చేసుకుని మీరు మీ జీవితానికి సంబంధించి కొంచెం అవగాహన పెంచుకుని బాగా బ్రతుకుతారని ఆశిస్తున్నాను. వెల్, ఈ కార్నర్ స్టోన్ కంపెనీ నాట్ ఓన్లీ కోహ్లీని కాదు, కేఎల్ రాహుల్ ఇలా మిగతా చాలామంది ఈవెన్ సినిమా స్టార్స్కి కూడా చాలామందికి ఇస్తుంది. మీలో చాలామందికి కరణ్ జోహర్ తెలిసి ఉండొచ్చు. కాఫీ విత్ కరణ్ అని హాట్స్టార్లో ఒక షో కూడా వస్తూ ఉంటుంది. ఆ కరణ్ జోహర్ ధర్మా ప్రొడక్షన్స్ ఏదైతే బ్యానర్ ఉందో వాళ్ళు కార్నర్ స్టోన్ టైఅప్ అయ్యి చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీస్కి, చాలామంది స్పోర్ట్స్ స్టార్కి బ్రాండ్ మేనేజ్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అందుకే కొన్నిసార్లు సరిగ్గా ఆడని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మనకి. సో ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఐ హోప్ మీరు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకున్నారు అనుకుంటున్నాను, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మీకు మీరు అప్డేట్ అయితే మీరు మటుకే బాగుంటారు, కానీ మీ చుట్టుపక్కల ఎవరు అప్డేట్ కాకపోతే వాళ్ళ వల్ల మీరు సమస్యలు ఎదుర్కొంటారు. అందుకని నా మనస్ఫూర్తిగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, విన్నపం ఏంటంటే, మీరు తెలుసుకున్న ఒక 10 అంశాలలో అట్లీస్ట్ ఒక 5 లేదా అట్లీస్ట్ ఒక 2 పక్కన వాళ్ళకి చెప్పండి. అది మాట వరుసగా చెప్తారా, పని కట్టుకుని చెప్తారా, ఎలా చెప్తారో చెప్పండి. సో దట్ వాళ్ళు కూడా అవగాహన తెచ్చుకుని మీరున్న స్థాయికి వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు ఇద్దరికి ఐడియాలజికల్గా డిఫరెన్సెస్ ఉండవు. అలా సొసైటీ ఒక అడుగు ముందుకు వేస్తుంది. అండ్ దాట్స్ వాట్ అప్టేక్ జాబ్స్ బిలీవ్స్ ఇన్, గెటింగ్ అప్డేటెడ్ ఆన్ ఎ డైలీ బేసిస్. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.